వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అత్త చేతి వంట. ఈరోజు మనం ఎంతో ఫేమస్ అయిన గాజర్కా హల్వా చేద్దాం. అదేనండి క్యారెట్ హల్వా. ఎలా చేయాలో చూద్దాం. ఈ హల్వా అలా నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుంది. ముఖ్యంగా గుజరాతీ, బెంగాలీ వాళ్ళు ప్రతి పండుగకు చేసుకునే స్వీట్ ఇది. ముందుగా బాండీలో 1 స్పూన్ నెయ్యి వేసుకొని ముక్కలుగా కట్ చేసుకున్న బాదం పప్పు, జీడిపప్పు పలుకులు వేసుకొని కొద్దిసేపు వేపుకోవాలి. ఇప్పుడు ఎండు ద్రాక్ష వేసి వేపుకొని బౌల్లోకి తీసి పెట్టుకోండి. ఇప్పుడు అదే బాండీలో 2 స్పూన్లు నెయ్యి వేసుకొని తరిగిన క్యారెట్ తురుమును వేసుకొని నేతిలో బాగా వేపుకోండి. ఇందులో దేశీ నెయ్యి వేసుకుంటే రుచి చాలా బాగుంటుంది. క్యారెట్ తురుము కొద్దిగా మెత్తబడిన తర్వాత 2 కప్పుల వరకు కాచి చల్లార్చిన పాలు వేసుకొని బాగా ఉడకనివ్వండి. మీరు కావాలనుకుంటే పాలను స్కిప్ చేసుకోండి. నేను పక్కా గుజరాతీ స్టైల్లో చేస్తున్నాను కాబట్టి పాలు వేసుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది. పాలు మొత్తం ఎగిరిపోయిన తర్వాత 5 కప్పుల క్యారెట్ తురుముకు 1 కప్పు చక్కెర వేసుకొని చిన్న పించ్ రెడ్ ఫుడ్ కలర్ వేసుకోండి. మీరు కలర్ వద్దనుకుంటే స్కిప్ చేయండి. నేను ముందుగానే పాలల్లో కొద్దిగా చక్కెర వేసుకున్నాను. మా ఇంట్లో తీపిని ఎక్కువగా ఇష్టపడరు. హల్వా కొంచెం దగ్గర పడగానే కాస్త ఇలాచీ పౌడర్ వేసుకోండి. ఇప్పుడు ముందుగా మనం నేతిలో వేపుకున్న బాదం పప్పు, జీడిపప్పు పలుకులు, ఎండు ద్రాక్ష వేసుకొని బాగా కలుపుకోండి. చివరిగా 1 స్పూన్ నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకోండి. చూశారుగా ఎంతో సింపుల్గా, ఈజీగా తయారైపోయిందో. అలా నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.